నమస్కారం. ప్రజాసేవ చేయడానికి పదవులతో పనిలేదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్నంలోని మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో మంగళవారం జరిగిన సర్పంచుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత సర్పంచులు పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో 5 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో నియోజకవర్గంలోని ఇటు తాడేపల్లిగూడెం అటు పెంటపాడు మండలాలకు చెందిన సర్పంచులకు అభినందన సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ వారిని సన్మానించి నూతన వస్త్రాలు బహుకరించారు. సర్పంచులు ఎంపీటీసీలు పదవుల్లో ఉన్నా లేకపోయినా అభివృద్ధికి తనతో కలిసి రావాలని కోరారు. సర్పంచ్ ఎలక్షన్ అంటే చాలా కష్టమైన ఎలక్షన్, చాలా మంది ఈజీగా తీసుకుంటారు. ఒక ఎంపీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ కంటే తేలిక, డబ్బులు అవ్వచ్చేమో కానీ సర్పంచ్కి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏ వీధిలో ఎవరు మనకు ఓటేస్తారో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. జనరల్గా అంత నెక్ టు నెక్ ఉంటుంది సర్పంచ్ ఎలక్షన్. అంటే అలాంటి ఎలక్షన్ కత్తిమీద స్వామిలాగా చేసి గెలిచిన తర్వాత ఎన్నో మనం పనులు చేయాలి, మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, మన ఈ ఊళ్ళో మనం లేకపోయినా మన పేరు పలానా సర్పంచ్ గారు ఉండాలనే విధంగా అందరూ కూడా కళలు కానీ సర్పంచులు అవుతారు. కొన్ని కళలు నెరవేరితే కొన్ని కళలు నెరవేరు. అయినప్పుడు కూడా సర్పంచ్గా ఎన్నుకున్న వ్యక్తి సర్పంచే. ఎప్పుడు మాజీ సర్పంచ్ అంటారు, అదే పార్టీ చెప్పరు. మాజీ సర్పంచ్ పల్లెటూరు వరకు పార్టీల కంటే కూడా వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడ. మరి అలాంటప్పుడు వైసీపీలో ఉండి కూడా మన జనసేన తెలుగుదేశం పార్టీలు కూడా నెగ్గినాయి. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, ఎంపీపీలు పి శేషలత, కట్టుబోయిన వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీడీఓలు వి చంద్రశేఖరం, మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రెవెన్యూ డివిజనల్ అధికారులు వారానికి 2-3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామ స్థాయిలో పెండింగ్ లో ఉన్న రీసర్వే అనుబంధ రికార్డులను పరిశీలించాలని కలెక్టర్ చేకూరు కీర్తి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో మంగళవారం రెవెన్యూ అధికారులతో కలెక్టర్ వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సీసీఎల్ఏ కమిషనర్ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అధికారుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తుందన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులను గుర్తించి వారికి ఛార్జ్ మెమోలు జారీ చేయాలని ఆర్డీఓలను ఆదేశించారు. అలాగే మండలాల వారీగా పెండింగ్ ఫైల్స్ కు సంబంధించిన అధికారులను, సిబ్బందిని పూర్తి రికార్డులతో జిల్లా కేంద్రానికి పిలిపించి ఆయా సమస్యలకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల జారీ, సర్వే ప్రక్రియలో ఆధార్ అప్డేషన్, మొబైల్ నంబర్ నమోదు, ఈకేవైసీ అంశాలను కూడా పూర్తి చేయాలని వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన యువత మాదక ద్రవ్యాల వ్యసనాలకు గురై తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం కలెక్టరేట్ లో మంగళవారం నిర్వహించిన మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలిసి చర్యలపై సమీక్షించారు. జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. యువతలో అవగాహన పెంచడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చని, పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడకుండా తల్లిదండ్రులు వారి ప్రవర్తనను గమనిస్తూ అవసరమైన మార్గదర్శకత్వం ఇవ్వాలని సూచించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారి ప్రవర్తనలో మార్పులను గమనించాలని సూచించారు. క్షణిక ఆనందం కోసం డ్రగ్స్ వైపు వెళ్లడం ప్రమాదకరమని, విద్యార్థులు కష్టపడి చదువుతూ క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రోత్సహించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి మార్కెట్ కమిటీ సభ్యులు కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. రావులపాలెం ఎంకేఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన కొత్తపేట ఏఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు అధ్యక్షులుగా నియమితులైన పల్లి మంగాదేవితో పాటు ఆఫీసు బేరర్లు, కమిటీ సభ్యుల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. కృషి చేయగలనని మనస వాచ దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసు, రాష్ట్ర బీసీ కోఆపరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, అనపర్తి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఆకుల రామకృష్ణ, రాజోలి ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య, కెవి సత్యనారాయణ రెడ్డి, పాలూరి సత్యానందం, చిలుకూరి సతీష్ రాజు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలో అర్హత గల ప్రతి ఒక్క రైతుకు సకాలంలో పంట రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా బ్యాంకర్ల కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని సమీక్షించారు. ప్రాధాన్యత ఉన్న రంగాల్లో 100% రుణ లక్ష్య సాధన జరిగేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే కౌలు రైతులకు నిర్దేశించిన మేర రుణాలు అందించాలని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో 13,659 స్వయం సహాయక సంఘాలకు 1364.34 కోట్ల రూపాయలు రుణాలుగా అందించాలన్నారు. ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ ఎన్ సత్యనారాయణ రెడ్డి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి డి ఎలమంద, నాబార్డ్ ఏజీఎం అనిల్ కాంత్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డి నీలాద్రులు పాల్గొన్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే నెపంతో దొంగతనాలకు పాల్పడిన 2 వ్యక్తులను చేబ్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 12,80,000 రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండ్ర గ్రామానికి చెందిన బండి గోపాలకృష్ణ, కుక్కల హరిప్రకాష్లు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. ఈ క్రమంలోనే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దీంతో వీరిని అరెస్ట్ చేసి సుమారు 128 గ్రాముల బంగారు ఆభరణాలను, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. చేబ్రోలు ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఒక నిడమర్రు సర్కిల్ సిబ్బంది కూడా కలిసి ఒక మంచి దొంగల ముఠాన్ని పట్టుకున్నారు. ఈ కేసుల్లో ఆల్మోస్ట్ ఈ 2 ముద్దాయిల పైన 6 కేసులు ఉన్నాయి. బండి గోపాలకృష్ణ వయసు 20, కుక్కల హరిప్రకాష్ ఇతని వయసు కూడా 25. వీళ్ళిద్దరూ జల్సాలకు అలవాటు పడి మాస్కులు అవి ధరించి బైకుల మీద వెళ్ళి ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో నుంచి చైన్ స్నాచింగ్ లాంటి నేరాలని చేస్తున్నారు. వీళ్ళ మీద ఇంతకుముందు క్రిమినల్ హిస్టరీ లేదు, కానీ వాళ్ళని చాకచక్యంగా గుర్తించి మన క్రైమ్ టీం చాలా చక్కనైన వర్క్ చేసి ఈ మాస్క్ ఇట్లాంటివన్నీ వాళ్ళని రకరకాల సీసీటీవీ కెమెరాల నుంచి ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి వీళ్ళని పట్టుకొని వీళ్ళు చేసిన పలు నేరాలను గుర్తించడం జరిగింది. ఈ సమావేశంలో ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్, నెడమరు సిఐ ఎం రజనీ కుమార్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాల నియంత్రణపై సమన్వయంతో వ్యవహరించాలి. భీమవరంలో పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం, తణుకు చర్చా వేదికలో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు నివాళులర్పించిన కార్యకర్తలు, ఆధ్వర్యం వహించిన బీజేపీ నాయకులు పోలేపల్లి. ప్రైవేటు భూములపై తాడేపల్లిగూడెంలో ఆరంభమైన రెవెన్యూ గ్రామ సభలు, పర్యవేక్షించిన మండల తహసీల్దార్లు. క్షేత్రస్థాయిలో పర్యటించి పెండింగ్లో ఉన్న రీసర్వే అనుబంధ రికార్డులను పరిశీలించాలి. రాజమండ్రిలో అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. మాదక ద్రవ్యాల వ్యసనాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును పరిరక్షించుకోవాలి. అమలాపురంలో యువతకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వ్యవసాయ రంగ అభివృద్ధికి వ్యవసాయ మార్కెట్ కమిటీలు కృషి చేయాలి. కొత్తపేట ఏఎంసీ నూతన నాయకత్వానికి రావులపాలెంలో హితవు పలికిన ఎమ్మెల్యే సత్యానందరావు. అర్హత గల రైతులందరికీ సకాలంలో పంట రుణాలు అందించాలి. ఏలూరులో బ్యాంకర్లను కోరిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. దొంగతనాల కేసుల్లో 2 అరెస్ట్ చేసిన చేబ్రోలు పోలీసులు, వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.